విజయ్ అనే యువకుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు. తెల్లవారుజామున లేచి ఆఫీస్కి వెళ్లడానికి సిద్ధమవుతుండగా అతని ఫోన్ మోగింది. ఆ కాల్ తెలియని నంబర్ నుంచి వచ్చింది. విజయ్, నీ దగ్గర ఉన్న ఫైల్ను వెంటనే డిలీట్ చేయి, లేకపోతే నీ జీవితం ప్రమాదంలో పడుతుంది అని ఎవరో గంభీరమైన స్వరంలో చెప్పారు. విజయ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఏ ఫైల్ గురించి మాట్లాడుతున్నారు అని ఆలోచించాడు. కానీ ఫోన్ కట్ అయిపోయింది. ఆ మాటలు అతని మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఆఫీస్కి వెళ్లి తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ప్రాజెక్ట్ సెక్యూర్ డాక్ అనే ఒక కొత్త ఫైల్ కనిపించింది. తాను అది సృష్టించలేదని గుర్తించాడు. ఆ ఫైల్ ఓపెన్ చేయగానే ఒక వీడియో ఆటోమేటిక్గా ప్లే అయింది. అందులో ఒక సీక్రెట్ సర్వర్కి హ్యాక్ చేసిన డేటా కనిపిస్తోంది. విజయ్ షాక్ అయ్యాడు. తాను హ్యాకర్ కాదు కానీ ఎవరో తన సిస్టమ్ ద్వారా ఈ క్రైమ్ చేశారని అర్థమైంది. అప్పుడే మళ్లీ ఆ అనామక వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. విజయ్, ఆ ఫైల్ డిలీట్ చేయి, లేదంటే పోలీసులు నీమీద కేసు వేస్తారు. కాని నువ్వు మమ్మల్ని కలవాలంటే రాత్రి 10 గంటలకు పాత రైల్వే బ్రిడ్జ్ వద్దకు రా అని చెప్పారు. విజయ్ భయపడినా నిజం తెలుసుకోవాలనే తపనతో వెళ్లాడు. చీకటి నిండిన ఆ ప్రదేశంలో ఎవరో నల్లటి దుస్తుల్లో నిలబడి ఉన్నారు. విజయ్ దగ్గరికి రాగానే ఆ వ్యక్తి నవ్వుతూ చెప్పాడు, నువ్వు చాలా తెలివిగా ఆఫీస్కి సెక్యూరిటీ సిస్టమ్ డిజైన్ చేశావు. ఇప్పుడు ఆ డేటా మా దగ్గర ఉంది. నీ సంతకం పెట్టి మాకు సర్వర్ యాక్సెస్ ఇవ్వి, లేకపోతే నీపై హ్యాకింగ్ కేసు పెడతాం. విజయ్ గబగబా చుట్టూ చూశాడు. ఆ సమయంలో వెనకనుంచి పోలీస్ లైట్లు మెరిపించాయి. అసలు విజయ్ ముందుగానే ఈ విషయం సైబర్ సెక్యూరిటీ టీంకి చెప్పి ట్రాప్ వేసి ఉన్నాడు. పోలీసులు ఆ హ్యాకర్లను పట్టుకున్నారు. విజయ్ ఊపిరి పీల్చుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ అతనితో చెప్పాడు, నువ్వు భయపడకుండా నిజం చెప్పినందుకు ఈ రోజు పెద్ద నేరాన్ని ఆపగలిగాం. విజయ్ తనకు తానే అనుకున్నాడు, నిజం ఎప్పుడూ భయాన్ని మించి ఉంటుంది. తప్పుడు మార్గం ఎంచుకుంటే తాత్కాలికంగా రక్షణ లభించవచ్చు, కానీ నిజాయితీ శాశ్వత రక్షణ ఇస్తుంది. మోరల్, నీతి. నిజాయితీగా ఉండడం ఎప్పుడూ సరైన మార్గం. తప్పుడు మార్గం కొద్దిసేపు గెలుస్తుంది, కానీ చివరికి నిజం మాత్రమే నిలుస్తుంది.